గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఈ అప్పుల బాధను తట్టుకునేటువంటి మార్గాలు కనబడక మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతూ ఎందుకు నాయన మేము ఈ పరిస్థితిలో ఉన్నాము అనేటువంటి ప్రశ్నార్థకంలో కన్యారాశి వారు కాలం గడుపుతూ ఉంటే కనుక ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ యొక్క అనారోగ్య సమస్య ఎదురయ్యి స్ట్రెస్ ఎక్కువ తీసుకుని దీనివల్ల అనేకమైన ఇబ్బందులకు మీరు గురవుతే కనుక వారు ఈ జూలై నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఎటువంటి దేవతారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు, ఎటువంటి మూలమంత్ర బీజాక్షరం మనం పఠించుకోవాలి, అంతేకాకుండా ఎటువంటి మాలధారణ చేస్తే కనుక కన్యారాశి వారికి కలిసి వస్తున్న విషయంలో ముందుగా ఈ కన్యారాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కంటే ఇక ముందు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇంతకు ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో వస్తువులు ఎక్కడా కూడా తాకట్టుకు వెళ్ళలేదు. ఈ జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 18వ తారీఖు మధ్యలో అప్పులకు వెళ్ళిపోవడం, బ్యాంకు లోన్లకు వెళ్ళిపోవడం, సేవింగ్స్ మెల్లగా ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా అప్పుల బాధలు ఎక్కువయ్యి ఇస్తామని నమ్మకాన్ని కోల్పోయి ఇవ్వలేని పరిస్థితిలో ఉండి అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి నానాయాగి చేసేటువంటి అవకాశం కూడా ఈ ఆగస్టు నెలలోనే ఏర్పడుతుంది. అయితే వీటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువుగారు, మేము నిలబడడానికి మార్గాలు ఏమి లేవా అంటే, కన్యారాశి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కేవలము హనుమత్ కటాక్షం ఒకటే రక్షిస్తుంది. ఆర్థికంగా హనుమత్ కటాక్షానికి ఆర్థికానికి ఇబ్బందులు అసలు సంబంధం ఏం లేదు కదా. ధనము అంటే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, కుబేర స్వామి కదా. మరి కన్యారాశి వారిని హనుమంతుడిని ఎందుకు చేయమంటున్నారు గురువుగారు అంటే, మీకు మనోధైర్యం ఏర్పడుతుంది, నేను అప్పులు తీర్చేయగలను అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది. మీకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దాన్ని ఎగబాకేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అంటే ఒక చిన్న దారి కనిపెడితే మీరు దాన్ని వ్యవస్థను మార్చుకోవడానికి అవకాశం, ఆ అవకాశాలు అనేటువంటివి కేవలము కన్యారాశి వారు హనుమద్ధారాధన చేయడం వల్లే లభిస్తుంది. ఏదన్నా హనుమద్ దేవాలయంలో తోక మిరియాలతో, వినండి, కేవలం తోక మిరియాలతో కన్యారాశి వారు హనుమత్ చాలీసా పఠనం చేస్తూ ఈ తోక మిరియాలను నీళ్ళల్లో కలిపి హనుమంతుడికి అభిషేకం చేయండి. నాకు దారిని చూపించవయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు కాస్త దారిని చూపించు అని ఇలా ఇవ్వడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. ఎప్పుడు అవకాశం కలుగుతుంది, ఈ పని ఎన్ని రోజులు చెయ్యాలి అంటే, కన్యారాశి వారు తోక మిరియాలతో హనుమత్ స్వామి వారికి నిత్యము, అంటే మినిమం మీరు 14 రోజులు తోక మిరియాలతో ఒక పావు కేజీ తెచ్చుకోండి, అందులో కాస్త నీళ్ళల్లో కలపండి, వాటితో హనుమత్ చాలీస చదువుతో అభిషేకం చేయించండి. లేదు గుళ్ళో చేయిస్తాం గురుగారు అంటే కనుక మన్యు సూక్తంతో అభిషేకం చేయించండి. లేదు గురుగారు మాకు దేవాలయంలో అక్కడికి వెళ్ళి మన్యు సూక్తంతో చేయించి ఇంత హడావిడి మేము చేయలేకపోతున్నాం అంటే, ఒక తవలపాకు మీద కొన్ని తోక మిరియాలు పెట్టి దాని మీద చెయ్యి వేసి మొట్టమొదటగా శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పి తదునంతరం హనుమత్ చాలీసా చదవగలిగితే హనుమత్ చాలీసా లేదా హనుమద్ దండకం ఉంటుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ఈ హనుమద్ దండకం. ఈ హనుమద్ దండకాన్ని పూర్తి చేసుకుని ఈ తవలపాకుని కళ్ళగద్దుకుని అందులో 2 వేసుకోండి, మీరు స్వీకరించేయండి, తాంబూలంలా చేసేసుకోండి.
దగ్గరలో తెల్లటి ఆవు ఎక్కడన్నా లభించగలిగితే కనుక తమలపాకులు అరటిపళ్ళు మాత్రం వాటికి తినిపించండి. తినిపించి గోవు చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి గోవు యొక్క మొదటి కాలు అంటే ఎదర ఉన్నటువంటి కాళ్ళ యొక్క మట్టిని తెచ్చుకుని సింధూరంలో కలుపుకుని అడ్డంగా ధరించండి. కన్యారాశి వారు ఆర్థిక ఇబ్బంది నుంచి తప్పుకునేటువంటి మార్గం ఏర్పడుతుంది. సేవింగ్స్ అనేటువంటి బయటకు తీయరు. హనుమత్ కటాక్షం వల్ల మాత్రమే మీలో మనోధైర్యం పెరిగి పర్వాలేదు, నాకు వేరే చోట వస్తుంది, ఇది కంప్లీట్ చేస్తాను, అక్కడి నుంచి తెచ్చి పెడతాను, ఒక ప్రణాళిక కరెక్ట్గా ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు అనేటువంటివి కలగవు. కాబట్టి కన్యారాశి వారు ఖచ్చితంగా ఆగస్టు 4వ తారీఖు నుంచి హనుమద్ధారాధన చేయగలిగితే ఆర్థిక ఊబి నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. పైగా ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేరు, తోక మిరియాలు మీ దగ్గర లభించలేదు, హనుమత్ గుడికి వెళ్ళేటువంటి అవకాశం అంటే కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల, ఇంట్లో వాళ్ళ ఇబ్బందులు ఉండడం వల్ల, సుష్టు రావడం వల్ల వెళ్ళలేకపోతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి గురుగారు? శ్రీరామ జపానికి వీటితో సంబంధం లేదు. శ్రీరామ 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 అనుకుంటూ కాస్త పంచదార తీసుకుని శ్రీరామ జపాన్ని ఒక 54 సార్లు చెప్పుకుని తర్వాత మీరేం చెప్పుకోవాలి? ఓం హం హనుమతయే సర్వరక్షమాం ఆర్థిక స్థిరత్వ సిద్ధ్యర్థం అని చెప్పి శ్రీరామదూతాయ నమః అని 11 సార్లు చెప్పుకుని ఈ పంచదారని మీరు స్వీకరించేసి మీ నిత్య దైనందిక చర్యలు చేసుకోండి. దేవాలయానికి వెళ్ళి తోక మిరియాలతో అభిషేకం ఎవరైతే చేయిస్తారో వారు ఖచ్చితంగా నియమాలు పాటించండి. సంసారానికి దూరంగా ఉండడం, నేల మీద పడుకోవడం, అదేవిధంగా గోళ్ళు కట్ చేయకుండా ఉండడం, ఉల్లి వెల్లుల్లి అల్లముల కడిగి దూరంగా ఉండడం, ఇది ఖచ్చితంగా కన్యారాశి వారు హనుమంతుడికి కంటిన్యూస్గా 14 రోజులు మీరు చేయాలి. ఇలా చేయగలిగితే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ఇక ఈ స్ట్రెస్ వల్ల అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఏర్పడ్డాయో కన్యారాశి వారు వారేం చేయాలి? తవలపాకులు స్వామివారికి సమర్పించి 2 తవలపాకులు తెచ్చుకుని సాయం సంధ్య వేళ దేవీ ఖడ్గమాల కవచం చదివించి ఈ తవలపాకుని మడత పెట్టుకుని తల కింది పెట్టుకుని పడుకోండి. దేవీ ఖడ్గమాల చదువుకోవడం వల్ల కానీ లేదా కుంకుమని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంగా సింధూరాన్ని ఏది గోవు చుట్టూ వీళ్ళ పేరు చెప్పి మీరన్నా చెయ్యొచ్చు. ఎవరన్నా ఇంట్లో వాళ్ళు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి తవలపాకులు అరటిపళ్ళు తినిపించి గోవు ముందుర కాళ్ళకు ఉన్నటువంటి మట్టి తీసుకుని సింధూరంలో కలిపి వృత్తాకారంగా పెట్టండి. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీనివల్ల మీరేంటంటే ఒక పొజిషన్ అనారోగ్యము అనేటువంటి తగ్గి అవకాశాలు కనబడి పర్వాలేదు, నాకు ఈ ఇబ్బంది తగ్గుతోంది అనేటువంటి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఈ విధంగా కన్యారాశి వారు జూలై 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఉగాది వరకు కూడా హనుమత్తారాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతోంది. హనుమత్ దర్శనం చేయడం వల్ల కన్యారాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పరిపూర్తిగా మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం, అనారోగ్య సమస్యలు, ఇంట్లో చికాకులు, వీటికి తగ్గ పరిష్కారాన్ని తెలుసుకోండి.